ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్లో భాగంగా మనం చేంజ్ చేసుకోవడం అనేది జరిగింది. శిలువ ధ్యానాలు గెత్సెమనే తోట నుంచి ప్రారంభమయ్యి కల్వరిగిరిలో యేసయ్యని సిలువ వేసినంత వరకు మనం జరిగిన ఒక్కొక్క సంఘటన గురించి ఒక్కొక్క రోజు మాట్లాడుకుంటున్నాం. యేసయ్య గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన, తర్వాత ఒంటరితనం, తర్వాత ముద్దుతో ద్రోహం, ఈరోజు వచ్చేసి తప్పుడు ఆరోపణలు. మత్తయి 26:59 ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసుని చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతుకుచుండిరి. కానీ ఎవరు తెలుసా? ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసుని చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం వెతుకుచుండిరి. కానీ వాళ్ళకి దొరకలేదు. ఎందుకంటే ప్రభు పరిశుద్ధుడు, ఆయన జన్మము పరిశుద్ధం, ఆయన పెరిగిన విధానం పరిశుద్ధుడైన గొప్ప దేవుడు ఎంత పరిశుద్ధంగా జీవించాడో ఒక్క అబద్ధ సాక్ష్యం కూడా వెతికినను కనుగొనడానికి అబద్ధం, అసలు ఆయనలో ఎటువంటి కపటం కానీ, మోసం కానీ, అన్యాయం కానీ ఏమీ వెతకలేకపోయారు. ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం వెతుకుచుండిరు. కానీ వారికి ఏమీ దొరకలే. యేసు ప్రభు జీవితం చూసినప్పుడు ఆయన చేసిన ప్రతిదీ మంచి కార్యమే. ఆయన ఏం చేశారు? ఆయన దేవుడుగా ఈ భూమి మీదకి మానవ శరీరాన్ని నిర్మించుకొని వచ్చిన గొప్ప దేవుడు ఏం చేశాడు? రోగుల కొరకు వచ్చానన్నాడు, పాపుల కొరకు వచ్చానన్నాడు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ఆయన ముట్టి స్వస్థపరిచాడు, గుడ్డి వారికి చూపునిచ్చారు, మోగవారికి నోళ్ళు తెరవచేశాడు, అనేక దురాత్మలతో పీడింపబడిన వారికి విడుదలిచ్చాడు, రోగులకి స్వస్థపరిచాడు, పక్షవాయువు కలిగిన వారిని, గుడ్డి వారిని, తర్వాత కుంటి వారిని, కుష్టు రోగుల్ని ఎంతమందిని ఆయన స్వస్థపరిచారో. చనిపోయిన వారిని తిరిగి లేపారు, పాపులకు మార్గం చూపించారు, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశారు. అయినా కూడా ఆయనపై తప్పుడు ఆరోపణలు వచ్చాయి. యేసుప్రభుపై వచ్చిన తప్పుడు ఆరోపణలు పరిస్థితి అర్థం చేసుకున్నట్లయితే ఈ వాక్యంలో మనం చూస్తే యేసుప్రభు మీద నిజమైన తప్పు లేకపోయినా ఆయనను నాశనం చేయాలనే ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేయబడ్డాయి. ఇది ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది. నీ జీవితం సరిగానే ఉన్నా ప్రపంచం ఎప్పుడూ నిన్ను సరిగా అర్థం చేసుకోదు. ఎందుకు తప్పుడు ఆరోపణలు వస్తాయంటే అసూయ, జలసి. నువ్వు ఎదుగుతున్నప్పుడు నీపై ఆరోపణలు పెరుగుతాయి. నువ్వు భక్తిగా ఉన్నప్పుడు నీపైన ఆరోపణలు పెరుగుతాయి. నువ్వు ప్రార్థనా పరురాలు అయితే నీకు ఆరోపణలు పెరుగుతాయి. అపార్థం, మిస్అండర్స్టాండింగ్, మనసు అర్థం కాకపోతే మాటలు తప్పుగా తీసుకుంటారు. నువ్వు ఏ మంచి మాట వాళ్ళకి చెప్పినా వాళ్ళు అపార్థంగానే నిన్ను అర్థం చేసుకుంటారు. శత్రుత్వం, హార్టెడ్. కొంతమంది నీకు నష్టం చేయాలనే ఉద్దేశంతో తప్పుడు మాటలు ప్రచారం చేస్తారు. యేసయ్య జీవితంలో ఇవన్నీ ఉన్నాయి, అయినా ఆయన మౌనంగా ఉన్నారు. మనం పడే బాధ, తప్పు చేయకపోయినా నింద పడటం చాలా బాధాకరం. మన హృదయం విరిగిపోతుంది, మనపై నమ్మకం తగ్గిపోతుంది. నేను ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. కానీ గుర్తించుకో, నిజాయితీగా ఉన్నవారికి పరీక్షలు తప్పవు. యేసయ్య మనకు చూపిన మార్గం ఏంటో తెలుసా? ఒకటి, మౌనం. యేసయ్య తనను తాను రక్షించుకోవటానికి వాది నీ కొరకు అన్ని సహనంతో ఓర్చుకున్నాడు. నీ కొరకు, నా కొరకు. దేవునిపై విశ్వాసం. ఆయనే దేవుడు, యేసు ప్రభువే దేవుడు. ఆయనలో నిరీక్షించిన ప్రతి ఒక్కరూ ఒక్కరు సిగ్గుపడరు. అది ఆయన మనకి నేర్పిస్తున్నారు. న్యాయం దేవుడు చేస్తాడు, తప్పక చేస్తాడు. మనకు న్యాయం చేయించేది మన మాటలు కాదు, దేవుని సమయమే మనకి న్యాయం వచ్చేలా చేస్తుంది. నమ్మండి. మనం ఎలా స్పందించాలంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినా, నీ మీద ఆరోపణలు వచ్చినా నువ్వు వెంటనే రియాక్ట్ అవ్వకు. ప్రతి ఆరోపణకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నీ హృదయాన్ని పరిశీలించుకో.
నిజంగా ఏమైనా తప్పు ఉందా, అది ఉంటే నిజంగా తప్పు నీలో ఉంటే సరిచేసుకో. దేవుడి దగ్గర క్షమాపణ అడుగు. దేవుని దగ్గరికి వెళ్ళు, ప్రార్థనలో నీ బాధని చెప్పుకో. దేవా నన్ను క్షమించు, ఈ తప్పు నేను చేసినట్లయితే క్షమాపణ దేవుణ్ణి అడుగు. క్షమించు, నువ్వెవరినైతే బాధ పెట్టావో, నిన్నెవరైతే బాధ పెట్టారో, నిన్ను బాధ పెట్టిన వారిని, నువ్వు వారిని బాధ పెట్టిన వారిని క్షమించడం ద్వారా నీ హృదయం తేలికవుతుంది. నువ్వు దేవుని మాట ఏంటి తెలుసా, ప్రార్థనలో ఉంటుంది, ప్రవ్వా నా అపరాధములను క్షమించు అంటే నువ్వు ఇతరులను క్షమిస్తేనే దేవుడు నీ దోషములను క్షమిస్తాడని ఉంటుంది. నువ్వు నీ శత్రువులను క్షమిస్తేనే దేవుడు నీ దోషమును క్షమిస్తాడు. ఒక గొప్ప నిజం ఏంటో తెలుసా, తప్పుడు ఆరోపణలు నీ విలువను తగ్గించవు. ఏంటి ఆ తప్పుడు ఆరోపణల వల్ల నాకు వచ్చిన ఈ మచ్చ తొలగిపోదేమో, దేవుడు ఎంతటి మచ్చనైనా తొలగించగల సమర్థుడు. అయితే నువ్వు నీతి, న్యాయం, యథార్థంగా నీ ప్రవర్తనను నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. అవి నీ సహనాన్ని పెంచుతాయి. నువ్వు దేవుని మార్గంలో నడిస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు లోక మార్గంలో నడిస్తే అపవాది నిన్ను ఇంకా ఈడ్చుకుపోతాడు. నీ విశ్వాసాన్ని బలపరుస్తాయి వచ్చిన ప్రతి ఆరోపణలు. దాని ద్వారా నువ్వు దేవునికి దగ్గరవ్వు. తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు బాధపడిపోవద్దు. అవి నీ జీవితంలో దేవుడు చేస్తున్న పని యొక్క భాగం అని అనుకో. నిజం ఎప్పుడూ చివరికి వెలుగులోకే వస్తుంది. కాబట్టి నువ్వు దేన్ని చూసి కృంగిపోవద్దు. దేవుడి ఇవన్నీ ఆరోపణలు ఎదుర్కొంటూ శిలువ మరణం వరకు తనను తానుగా అప్పగించుకుంటూ వెళ్ళి 3వ రోజున పునరుత్థాన శక్తితో పునరుత్థానుడైన దేవుడు నీ కొరకు నా కొరకు లేచి ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగిన నువ్వు ధైర్యంగా ఉండాలి. గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న నువ్వు ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బలాన్ని, ఆయన నామంలో ఉన్న గొప్ప రక్షణని నువ్వు పొందుకో. ఎందుకు ఇచ్చాడు? ఆయన రక్తాన్ని నీ కొరకు దారలా పోసినప్పుడు నువ్వు దాన్ని తక్కువగా, దేవుని శక్తిని, దేవుని నామాన్ని, దేవుని రక్షణని తక్కువగా చూడకు. ఆయన నామంలోనే బలమైన శక్తి ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని విని ఏది విడిచిపెట్టకు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఆరోపణలు ఎవరి కొరకు భరించాడంటే నీ కొరకు, నా కొరకు, నీ శ్రమల కొరకే శిలువ యాగము, మన పాపముల కొరకే ఆయన మరణించాడు. కాబట్టి ఆ గొప్ప దేవుని శిలువ ముందు నీ తల వంచి ఆయన పాదాల దగ్గర నీ పాపాలన్నీ ఒప్పుకో. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, నీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ప్రవ్వా నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపుము. మా దోషముల పాపములు క్షమించండి ప్రవ్వా. మా కొరకు నువ్వు ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నావు ప్రవ్వా. అయ్యా మమ్మల్ని కూడా ఆ రీతిగా నడిచే కృప దయచేయండి. ప్రతి ఆరోపణను జయించే శక్తిని మాకు దయచేసి నీ మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.